ధ్యాన సాధన లాస్ట్ వీక్ అంటే మండే నాడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, పంచ జ్ఞానేంద్రియ ధ్యానం అని చెప్పి చేస్తాం. పంచ జ్ఞానేంద్రియ ధ్యానం, దీని గురించి వివరంగా లాస్ట్ వీక్ నేను మీతో మాట్లాడాను. లాస్ట్ వీక్ మనం టంగ్ను ఉపయోగించి, అంటే రసనేంద్రియం అంటాం, రసనేంద్రియం ద్వారా రసాన్ని తీసుకున్నట్టే టంగ్ యొక్క దాన్ని ఏమంటాము, దాని యొక్క టార్గెట్, టంగ్ టార్గెట్ ఏంటంటే రుచి, రసం. ఓకే, ఆ రసం రుచిని తీసుకుని మనం మైండ్ని ఎట్లా చేయాలి, మైండ్ని ఎట్లా ప్యాసిఫై చేయాలి, కామింగ్ డౌన్ ఆఫ్ ద మైండ్ ఎట్లా, త్రూ టేస్ట్ అండ్ త్రూ టంగ్. ఓకే, సో ఈ మీకు దీని గురించి అంత వివరంగా చెప్పారు. సాంఖ్య ఫిలాసఫీలో ఎలా ఉంది, సాంఖ్య ఫిలాసఫీని బట్టి మనం ఎట్లా మందిని కట్టాలో చెప్పారు. సో మళ్ళీ ఈ క్లాస్ అయిన తర్వాత మాట్లాడు. కానీ ఈ క్లాస్లోకి వచ్చి కూర్చునేటప్పుడు ముందుగా మీరు ఏంటంటే, మీరు ఆల్రెడీ చాలా మంది రెడీగా ఉండి ఉంటారు, కానీ కొంతమంది కొత్తగా కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక సువాసన ఇచ్చేది, అంటే ఏదైనా మేబీ క్యాంఫర్, అగరబత్తి, రెండు ఉంటే చాలా మంచిది, గంధం, లేదంటే పెర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, పెర్ఫ్యూమ్స్ కానీ ఏది, ఎనీథింగ్, ఈవెన్ డియోడ్రెంట్స్, ఏదో ఒక, అంటే ఇంచుమించుగా 3 నుంచి 4 రకాల సుగంధాన్ని ఇచ్చేటటువంటి, అంటే పరిమళాన్ని ఈవెన్ ఫ్లవర్స్, ఇవి మీరు ఎదురుగుండా పెట్టుకోండి. ఇది రిక్వైర్మెంట్స్. మీకు 2 మినిట్స్ టైం ఇస్తాం, 2 మినిట్స్. తర్వాత మహేశ్వరి గారు మీకు ప్రాణాయామాకి ఇన్విటేషన్ పంపించాను, మీరు జాయిన్ అవ్వలేదు. సిద్ధిపేట మహేశ్వరి గారు, అర్థమైందా? మైక్ ఆన్ చేసి మాట్లాడి మహేశ్వరి గారు. మీకు నేను పంపించాను, మీకు ఎవరో అది ఇన్విటేషన్ వస్తుంది, అంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరు గ్రూప్ లోకి రాగలరు. మీరు డైరెక్ట్ చేయలేం. ఒకసారి పిల్లలు అడగండి, జాయిన్ అవ్వండి. ఇప్పుడు లాస్ట్ వీక్ జాయిన్ చేశాను మిమ్మల్ని, మీరు రావట్లేదు. ఓకే, ఎనీవే సార్. సో అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, నేను మైక్ ఆన్ చేస్తాను. మైక్ ఆన్ చేసి మీరు యూ కెన్ నాతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. యా, చెప్పండి. మీ దగ్గర ఉన్నాయా? మైక్ ఆన్ చేసి మాట్లాడండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఉంటే నా ఊరికే జస్ట్ లైక్ వీరన్న ఎదురుగుండా ఏదైనా సామాన్లు ఉన్న వాళ్ళందరూ నాతో మాట్లాడండి. ఒకసారి మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఫ్లవర్స్ ఉన్నాయండి, నా పేరు ఫ్లవర్స్. ఓకే, నా దగ్గర కూడా ఫ్లవర్స్ ఉన్నాయి సార్. ఒక్క ఫ్లవరే సరిపోదు, అంటే ఒక్క పరిమళమే సరిపోదు మనకి. 2 or maybe 3 పరిమళాలు ఉండాలి మనకి. ఓకే, సెంట్ వెరైటీస్ తీసుకుంటాను సార్. చూడండి, ఇంట్లో కర్పూరం ఉంటుంది, గంధం ఉంటుంది, అండ్ అగరబత్తీలు ఉంటాయి కదా, ఈ పెర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి కదా ఇంట్లో, పెర్ఫ్యూమ్స్ కానీ ఎనీథింగ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి. పర్ఫ్యూమ్ ఏదైనా పర్లేదు, 3-4 తీసుకోండి, 3-4 వేరియేషన్ తీసుకోండి. కర్పూరము, ఫెవికాల్ పెట్టుకున్నాం సార్. ఏదండి? ఫెవికాలు, కర్పూరము. ఫెవికాలా వద్దా సార్? అది కూడా స్మెల్ అంటే డిఫరెంట్. నాకు కావాల్సిన అక్కడ ఒక, అంటే ఏమి లేదు, అంటే దట్ ఈస్ ఫ్రమ్ సింథటిక్ ఆరిజిన్ కదా, దట్ ఈస్ డిఫరెంట్. అందుకని పెర్ఫ్యూమ్ ని లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఏదో ఒకటి, ఏదో వాసన కావాలి నాకు, ఏదో ఒక వాసన, ఆర్ సంథింగ్ లైక్ నో. మనం స్పైసెస్ అనుకున్నాం, యాలకులు తీసుకోండి, యాలకులు మంచి పెర్ఫ్యూమ్ వస్తుంది దాంట్లో. పుదీనా, కరివేపాకు కూడా సార్. అమ్మ బాబాయ్, ఇంకా మీ క్రియేటివిటీకి భరించలేదు. ఫ్రెష్ ఉండే మంచి స్మెల్ వస్తుందని ఇది మీ క్రియేటివిటీ, నేను కాదని నేను చెప్తాను కదా. ఆడలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఇంక నేను 2 చెప్తే మీరు 200 చేయగలరు దాన్ని, ఆ నమ్మకం నాకు ఉంది. యా, క్యారీ ఆన్. దట్ ఈస్ ది నా మెయిన్ ఐడియానే. ఐ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్. అందుకే మీకు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడమని చెప్తాను. మీరు అందరూ మాట్లాడటం
ఏదో మొత్తానికి ఇది పెట్టిన తర్వాత ఈ పంచజ్ఞానేంద్రియ ధ్యానం పెట్టిన తర్వాత కాస్త మీలో కాస్త ధ్యానం అంటే డల్ అవ్వాలి, కానీ మీరు యాక్టివ్ అవుతున్నారు. దట్ ఈస్ కాంట్రాస్ట్. నైస్, వెరీ నైస్. మీరు ఇష్టం కొత్తిమీర తెచ్చుకోండి, కరివేపాకు తెచ్చుకోండి, పుదీనా తెచ్చుకోండి, ఎదురుగుండా ఏది ఉంటే అది పెట్టండి. ఫ్రెష్ కూరగాయలు ఫ్రెష్ గా ఇప్పుడే తెచ్చినాం సార్, అందుకని Nice, మంచి nice, స్మెల్ nice. వస్తుంది. ఎదురుగుండా పెట్టుకోండి, కానీ దూరంగా ఉండండి. అంటే వాటి స్మెల్ డైరెక్ట్ గా మీకు ఆల్రెడీ తగలకూడదు ప్రస్తుతానికి. నల్లి వచ్చింది, నల్లి ఏం తెచ్చి ఉంటుంది, నాకు భయం వేస్తుంది. నల్లి వచ్చిందంటే నాకు భయం వేస్తుంది. ఏం తెచ్చారు మీరు? నేను ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాను సార్, ఇంట్లో పని చేసుకుని. మరి చెప్పాను కదా, ఏదో రకం 4 రకాల 3 నుంచి 4 రకాల సువాసన కలిగించేవి తెచ్చుకుని రెడీగా పెట్టుకోండి. రైట్? ఇంకా మిగతా ఒక డౌట్ లేవు కదా, ఇప్పుడు అర్థమైపోయింది కదా ఏమేమి ఉండాలో. వాసన రావాలంటే ఎనీథింగ్ విచ్ ఇస్ సంథింగ్ న్యాచురల్ స్మెల్, మీకు అలవాటైన స్మెల్, మళ్ళీ కొత్త స్మెల్స్ కాదు, అలవాటైన స్మెల్సే ఉండాలి. ఇప్పుడు దాంతో మనం మెడిటేషన్ చేస్తాం, దాంతో మనం ధ్యానం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్తున్నాను, మనం ఒక మనిషిలో 25 లేయర్స్ ఉంటాయి, 25 కంపార్ట్మెంట్స్, నాట్ కంపార్ట్మెంట్, 25 కంపోనెంట్స్. 25 కాంపోనెంట్స్. 25 కాంపోనెంట్స్ లో సో 5 పంచభూతాలు, వాటికి తన్మాత్రలు, పంచభూతాలు, పంచభూత తన్మాత్రలు, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఉభయేంద్రియం, మనసు. ఇవన్నీ కలిస్తే 21 అవుతాయి. 22వది అహంకారం, 23వది మహత్తు, 24వది ప్రకృతి, 25వది పురుష. సో ఈ పురుష అనేది మీరు. పురుష అంటే మగాడు కాదు, పురుష అంటే మీ జీవాత్మ, ఆత్మ, జీవ. ఓకే, అది మీరు. అక్కడ నుంచి అది 1 అనుకుంటే, ఈ 25వది మీకు పంచభూతాల్లో లాస్ట్ ఎర్త్ అవుతుంది, భూమి అవుతుంది. లేదంటే ఇది 25 అయితే 1వది భూమి అవుతుంది. ఓకే, ఈ రకంగా మనం ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఈ పంచభూతాల మీదుగా, తన్మాత్రల మీదుగా, జ్ఞానేంద్రియాల మీదుగా, కర్మేంద్రియాల మీదుగా మనసు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అవుతుంది. ఈ మనసులో ఫిల్టర్ అయింది అక్కడే ఆగిపోతుంది. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఆగకుండా ఈ మేనేజర్, ఈ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ మనం కాసేపు నిద్రపోబుచ్చి మైమరిపిస్తే ఇక్కడ ఈ గేట్ క్లోజ్ అయిపో, అంటే యాక్చువల్ క్లోజ్ అంటే వాడిని పక్కన పెట్టేస్తే, మనసుని పక్కన పెడితే నెక్స్ట్ 22వ స్టెప్ మీరు వెళ్తారు. దట్ ఈస్ అహంకార, ఐనెస్. ఓకే, దాని తర్వాత మహత్తు తర్వాత 24 ప్రకృతి, 25 పురుష. ఇక్కడికి వెళ్ళాలి మనం. ఈ పురుష జీవాత్మ ఆ జీవ దగ్గరికి మన ప్రతిదీ వెళ్ళాలి. ప్రతిదీ వెళ్ళకుండా ఇక్కడ గేట్ కీపర్ లా ఉన్న మనసు ఆపేస్తుంది. సో ఇప్పటి వరకు మీరు అన్ని చూసినవే, మీ వాసనలు అన్ని చూసినవి. కానీ మనం మెడిటేషన్ ద్వారా ఇప్పుడు ఇవాళ ఏంటి, జ్ఞానేంద్రియ ధ్యానం అన్నాం. జ్ఞానేంద్రియాలు 5 మీకు తెలుసు, కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలకి ఒక్కొక్క తన్మాత్ర లాగా ఉంటుంది. తన్మాత్ర అనకూడదు యాక్చువల్గా. దానికి ఇప్పుడు కన్ను అనుకోండి, కన్నుకి దృశ్యం, ముక్కుకి వాసన, చెవికి శబ్దం, నాలుగుకి రస రుచి, చర్మానికి స్పర్శ. సో ఇవాళ మనం సెకండ్ డేలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ముక్కు ద్వారా మనసుని ఎట్లాగా చేరాలి, ఈ మనసుని ఎట్లా సాటిస్ఫై చేసి మనసుని కాసేపు వాడిని పక్కకు పెట్టేసి మనసును దాటి అహంకార, మహత్తు, ప్రకృతి, పురుష దగ్గర ఇది రీచ్ అవ్వాలి. ఏది? ఈ వాసన. అప్పుడు ఇది వాసన అవుతుంది. లేకపోతే ఈ మనసుతో ఏం చెప్తుంది, ఇంతకుముందు చూసిందిలే తీసే, రిజెక్టెడ్ అంటాం. ఇంతకుముందు తెలీదా, మా కొత్తిమీర తెలీదా, ఆవకాయ తెలీదా, ఇది తెలీదా, తీసి ఇవన్నీ అవసరం లేదు. కానీ ప్రతిదీ దీన్ని బైపాస్ చేయకుండా ఇక్కడ ఆగిపోతాం మనసులో. ఈ మనసును మీరు బైపాస్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్.
అంటే మనం అంటే ఏమంటాం, ద్వంద్వాలు అంటాం. ఈ ద్వంద్వాలు కష్టం సుఖం ఉండవు, ఒకటే ఉంటుంది, ఫీల్ అవుతాం. వాసన ఒకటే ఉంటుంది, అది మంచిది చెడ్డ ఉండదు. ఓహో ఇది ఇది వాసన, కానీ మీకు ఏంటి వాసన చూసినా ఇది బాగుంది ఇది బాగలేదు, ఇది సువాసన ఇది దుర్వాసన అంటారు. అలా ఉండవు, ప్రకృతిలో వాసన ఒకటే ఉంటుంది. మరి ఎవరు నిర్ణయిస్తున్నారు సువాసన దుర్వాసన అంటే మనసు. మనసు నిర్ణయించి వెంటనే దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. అలా కాదు, వాసన వాసనే. ఆ వాసన డైరెక్ట్ గా మీరు పంచ జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటి ఘ్రాణేంద్రియం, ఘ్రాణ నుంచి తీసుకుని దాని నుంచి డైరెక్ట్ గా పురుష అక్కడ కలుగుతాం. రైట్, ఓకేనా? సో మీరు చెప్పిన జ్ఞాపకం సరే మీకు ఆఫ్ చేసేస్తాను మైక్, అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది ఎవరు చెప్పట్లేదు. ఈ టైప్ ఆఫ్ టీచింగ్ ఎక్కడ ఐ నెవర్ సా, ఐ నెవర్ హెర్డ్. బట్ ఓకే, ఆల్రెడీ మనం చేసాం. లాస్ట్ 2 years బ్యాక్ మనం ఒక వర్క్ షాప్ లో చేసాం, 2 days వర్క్ షాప్ లంబసింగ్ లో చేసాం. ఎనీవే, మీరు ఏం చేస్తారంటే 4 ఎదురుగుండా పెట్టుకోండి, ఏదో ఒకటి తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి, అది వాసన వచ్చేలా చేయండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర లాంటివంటే కొద్దిగా బ్రేక్ చేసి దాన్ని ఇచ్చేస్తే దాంట్లో ఉన్నటువంటి అరోమా బయటకు వస్తుంది. ఓకేనా? వాలటైల్ ఆయిల్ అంటారు, కొన్ని వాలటైల్ ఆయిల్స్ బ్రేక్ చేస్తేనే బయటకు వస్తాయి. అలా తీసుకోండి. లేదంటే డైరెక్ట్ కర్పూరం అనుకోండి, చేతిలో పెట్టుకోండి. ఓకే, కుడి చేతితో పట్టుకోండి, దాన్ని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని దాన్ని ముక్కుకు దగ్గరికి తెచ్చుకోండి. కళ్ళు మూసుకుని దాన్ని వాసన చూడండి. ఏదో ఒకటి, ఈ 4 ఒకటి తీసుకోండి. 5 ఏన్ని తీసుకుని ఒకటి తెచ్చుకోండి. అరచేతిలో పెట్టుకోండి, కుడిచి అరచేతిలో పెట్టుకుని ముక్కు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఓకే, అప్పుడే పెట్టుకోవద్దు, ఉండండి. కళ్ళు మూసుకుని 20 నుంచి వెనక్కి అంకెలు లెక్క పెట్టుకోండి. ఓం చేర్చండి ప్రతి అంకెకి. ఓం 20, గ్యాప్ ఇవ్వండి. ఓం 19, ఓం 18, అలా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకోండి. ప్రతి అంకె ముందు ఓం అనుకుంటూ అంకెల్ని మెల్లగా వెనక్కి లెక్క పెట్టుకుంటూ రండి. అప్పుడే వాసన చూడొద్దు. మెల్లగా అంకెలు లెక్క పెట్టుకోండి. నా కళ్ళు అలాగే మూసుకునే ఉండండి. మూసుకుని మీ కుడి చేతిలోకి ఏదో ఒక వాసన ఇచ్చే పరిమళ ద్రవ్యాన్ని తీసుకోండి. పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని దాన్ని ముక్కుకు దగ్గరగా తెచ్చుకోండి. ముక్కుకు దగ్గరగా తెచ్చుకోండి. వాసన చూడండి. అలా వాసన చూస్తూ ఉండండి. జస్ట్ మేబీ 50 seconds to 60 seconds, 1 minute పాటు దాని వాసన ఆఘ్రాణం అంట, ఆఘ్రాణం ఇచ్చాడు. తర్వాత దూరంగా పెట్టేసేయండి. కళ్ళు మూసుకునే ఉండండి. అలా 1 నిమిషం పాటు అలా వాసన చూసి దాని పక్కన పెట్టేసేయండి. కళ్ళు మూసుకునే త్రూ అవుట్ ది సెషన్ కళ్ళు మూసుకునే ఉండండి. ఆ వాసన తాలూకు పరిమళం గుర్తుపెట్టుకోండి, అది సువాసన దుర్వాసన అంటలేదు నేను, అదొక పరిమళం. అంటే వాసనని జస్ట్ ఫస్ట్ ఏం చెప్పాం గమనించాలి. ఇది ఈ వాసన అని చెప్పి డోంట్ గెట్ టు జడ్జ్మెంట్, డోంట్ జడ్జ్ థింగ్స్, లెట్ దెమ్ హ్యాపెన్. ఓకే, నెక్స్ట్ దాన్ని గమనించండి, ఆ వాసన ఎలా ఉంది. ఓకే, గమనింపు. ఫస్ట్ 3 steps ఉంటాయి. సెకండ్ స్టెప్ అనుభూతి చెందండి. ఫీల్ ఇట్, ఫీల్ దట్ ఫ్రాగ్రెన్స్, ఫీల్ దట్ పరిమళ,
ఫీల్ అవ్వండి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, ఎంజాయ్ దట్ పరిమళ. ఫస్ట్ గమనించండి, సెకండ్ స్టెప్ లో దాన్ని అనుభూతి చెందండి, థర్డ్ స్టెప్ లో ఆస్వాదించండి. వెయిట్ వెయిట్ వెయిట్. మళ్ళీ సేమ్ స్టెప్ మళ్ళీ రిపీట్ చేయండి. మళ్ళీ తెచ్చుకోండి, దాన్ని తెచ్చుకోండి. సేమ్ అదే పరిమళాన్ని, అదే పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని 1 నిమిషం పాటు ఒకేసారి లాగొద్దు, మెల్లగా దాన్ని, ఆ వాసన ఎలా వెళ్తుంది గమనిస్తూ, అనుభూతి చెందుతూ, ఆస్వాదిస్తూ 1 నిమిషం పాటు ఆ వాసన అలాగే మెల్లగా ఆ ఘ్రాణేంద్రియం ద్వారా, అంటే ముక్కు ద్వారా, నెక్స్ట్ ఆల్ఫాక్టరీ నర్వ్ అని ఉంటుంది, ఆల్ఫాక్టరీ నర్వ్కి వెళ్ళి, తద్వారా బ్రెయిన్కి వెళ్ళి, అక్కడ ఎనలైజ్ అయ్యి, ఓకే, అంతవరకు ఓకే, అవునండి. అయిన తర్వాత ఎస్, ఈ పరిమళం తాలూకు ఎఫెక్ట్స్ గమనిస్తూ ఉండండి, అనుభూతి చెందండి, ఆస్వాదించండి. ఇవి మీరు రోజు వాసన చూసేదే అది, కానీ ఇలా అనుభూతి చెందడం వలన డీపర్ లెవెల్స్ లోకి ఈ పరిమళం తాలూకు రూట్స్ వెళ్తాయి. ఇప్పటి వరకు మనం మనస్సు వరకు వెళ్తున్నాము, మనసులో ఇది వాసన, ఓకే, పాతదే కదా, ఇది స్మృతి అనేటటువంటి చిత్తవృత్తి. ఆ స్మృతి అయిన చిత్తవృత్తి ద్వారా ఏం చేస్తాం, ఇది పాతదే అని పక్కన పెట్టేస్తాం. కాదు, ప్రతిదీ కొత్తగా ఇప్పుడే చూస్తున్నావా, ఇప్పుడే ఫస్ట్ టైం ఈ పరిమళాన్ని మీరు ఆగ్రహిస్తున్నారా, వాసన చూస్తున్నారా అనిపించాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్. మనసుతో జడ్జ్ చేయొద్దు, ఇది కరివేపాకే కదా, కాదు. కరివేపాకులో ఒక డిస్టింక్ట్ అరోమా ఉంటుంది, అది గాలిలోకి దాన్ని చింపినప్పుడు వాలటైల్ ఆయిల్స్ వస్తాయి. ఆ వాలటైల్ ఆయిల్స్ మీ ముక్కు మీద ఒక రకమైనటువంటి రియాక్షన్ చెందుతాయి. అక్కడి నుంచి మెల్లగా అది లోపలికి వెళ్తుంది, వెళ్ళనివ్వండి. ఆ వాసన గమనించడం, అనుభూతి చెందడం, ఆస్వాదించడం, ఎనీథింగ్. ఇప్పుడు అది పక్కన పెట్టేసేయండి. రెండో పరిమళ ద్రవ్యాన్ని తీసుకోండి. ఏదో XYZ ఏదో ఒకటి తీసుకోండి. ఈసారి దాన్ని కూడా ఇలాగే 2 సార్లు. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని 20 నుంచి 1 వరకు గంటలు లెక్క పెట్టుకోండి. గ్యాప్ లో లెక్క పెట్టిన తర్వాత ఆ పరిమళ ద్రవ్యాన్ని దగ్గర తెచ్చుకోండి. మళ్ళీ దాన్ని వాసన వచ్చేలాగా, మామూలుగా కర్పూరం అనుకోండి, పిండండి. ప్రతిదాన్ని కూడా యాలకులు పిండండి. దాని వాలటైల్ ఆయిల్స్ బయటకు రావాలి, అరోమా బయటికి గాల్లోకి రావాలి, లేకపోతే ముక్కు సరిగ్గా తీసుకోవాలి. ఎనీథింగ్, దాన్ని కొద్దిగా బ్రేక్ చేయండి, ఫస్ట్ చిన్న బ్రేక్ చేయండి. ఆ బాండ్ ఉంటుంది, ఆ బాండ్ బ్రేక్ చేస్తే ఆ అరోమా గాల్లోకి వస్తుంది. అప్పుడు పేర్చు 10 అంకెలు 20 అంకెలు అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ తెచ్చుకొని 1 నిమిషం పాటు దాన్ని వాసన చూడండి. వాసన చూసిన తర్వాత దాన్ని మళ్ళీ పక్కన పెట్టదు, చేతిలోనే ఉంచుకొని అలా త్రూ అవుట్ కళ్ళు మూసుకునే ఉండండి. లోపల ఏం జరుగుతుంది, ఈ వాసన ఏం చేస్తుంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది. ఎస్ ఎస్ ఎస్. ఇదొక వైద్యం, అరోమా థెరపీ అంటారు. ఇదొక బ్రాంచ్. మనం చేసేది మెడిటేషన్, గుర్తుపెట్టుకోండి. దాన్ని మించింది, వైద్యాన్ని మించింది. అరోమా థెరపీకి ఇది జస్ట్ లైక్ తాతమ్మ.
మూడే స్టెప్స్: గమనించడం, అనుభూతి చెందడం, ఆస్వాదించడం. ఆస్వాదన అలా కొనసాగించడం. రెండు సార్లు చేయండి దాన్ని. నిమిషం పాటు దాన్ని ఆఘ్రాణించడం. ఆ పరిమళాన్ని మీలో అలాగే ఇంకనివ్వండి. ఇంకడం అంటాం కదా, ఇంకిపోవాలి. అబ్జార్బ్. మీ ముక్కులోకి మెదడులోకి కాదు, గుర్తుపెట్టుకోండి. అది అయిపోయింది. ఇంకా డీప్. దాన్ని చెప్పాను 25 కాంపోనెంట్స్ ఉన్నాయి. 25వ కాంపోనెంట్ దగ్గరికి మనం దీన్ని తీసుకెళ్ళాలి. టాప్ మోస్ట్ లేయర్. ఒక్కొక్క పరిమళ ద్రవ్యాన్ని 2 సార్లు మీరు ఈ రకంగా టెస్ట్ చేసుకోండి. 2 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకుని 20 నుంచి 1 వరకు ఓంకారం చేర్చి అంకెలు లెక్క పెట్టుకుని అప్పుడు మీరు 1 నిమిషం పాటు ఈ పరిమళ ద్రవ్యాల్లో ఉన్నటువంటి బాండ్ని బ్రేక్ చేసి ఆ అరోమా బయటికి వచ్చేలాగా చేసుకుని అప్పుడు దాన్ని 1 నిమిషం పాటు పీల్చి దాన్ని ఫ్యూ మినిట్స్ దాన్ని గమనిస్తూ, అనుభూతి చెందుతూ, ఆస్వాదిస్తూ.
ఇలాగా 3-4 పరిమళ ద్రవ్యాలు, వివిధ రకాల సువాసనల్ని వివిధ రకాల వాసనల్ని ఇచ్చేటటువంటి ద్రవ్యాలను తీసుకుని స్టెప్ వైజ్ గా వెళ్ళండి. ముందు ప్రతి కొత్తది మారినప్పుడల్లా 20 నుంచి 1 వరకు అంకెలు వెనక్కి లెక్క పెట్టుకోవడం, కనీసం 1 నిమిషం పాడిన దాని వాసన చూడ. వాసన చూసే ముందు దాన్ని బ్రేక్ చేయండి. దాన్ని లోపల బాండ్స్ ఉంటాయి, కెమికల్ బాండ్స్ బ్రేక్ చేస్తేనే వాసన బయటకు వస్తుంది. దా చెప్పాను మీకు. సాధారణంగా ఒకసారి వాడిని గెల్లడం అంటే దాన్ని నలపడం. మీరేం చూసారో వాసనకి పేరు పెట్టొద్దు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పేరు అంటే జడ్జిమెంట్. బాగుంది జడ్జిమెంట్, బాగోలేదు జడ్జిమెంట్. వితౌట్ ఎనీ జడ్జిమెంట్. జడ్జ్ చేయొద్దు, దానికి పేరు పెట్టొద్దు, జడ్జ్ చేయొద్దు. ఇది పలానా, ఇది బాగుంది, ఇది బాగోలేదు, నో 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 నో, నాకు నచ్చుతుంది, నాకు నచ్చలేదు, ఇది వద్దు. నాకు పడుతుంది, పడలేదు, ఇది కూడా వద్దు. జస్ట్ ఆ వాసనని యాజ్ ఇట్ ఈజ్ పైకి పంపించు. నేను చెప్పాను కదా, లోపలి వాడు ఒకడు ఉన్నాడు. ఈ మేల్ కాదు, ఫిమేల్ కాదు, న్యూట్రల్ జెండర్ కూడా కాదు, ఏదైతే అది అక్కడికి పంపించండి ఫస్ట్. ఆయన కూడా ఏం డిసైడ్ చేయడు, ఆయన అలా చూస్తూ ఉంటాడు. ఈజ్ ద్రష్టు, ద్రష్ట, సాక్షి, నిర్గుణ. ఇది ఒక ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. దీన్నే ధ్యానం అంటారు. Yes, చాలా. And open your eyes and yeah, please, me experience, whatever you experienced, just let us share చేసుకోండి. let me know and let others know ఏం జరిగింది, ఎలా ఉంది. ఎస్ మైక్ అని మాట్లాడుకోండి. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ మీరు అనుభూతి చెందిన దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తాను. అంటే నేను ఐ కెన్ ఇంటరాక్ట్ విత్. ఎస్ ప్లీజ్. ఎనీ డౌట్స్ కాదు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? మైక్ అని మాట్లాడండి. సార్ కృష్ణ మాట్లాడుతున్నాను సార్. కృష్ణ చెప్పు. సార్ బాగుంది సార్, ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ సార్. మొత్తం అసలు కృష్ణ బాగుంది అనే పదం లేదని చెప్పారు. బాగుంది బాగోలేదు కాదు, బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఆల్. బాగోవడం బాగుందో అంటే మళ్ళీ యువర్ మైండ్ ఈస్ కేమ్ ఇన్ టు ది పిక్చర్ అన్నమాట. మైండ్ పిక్చర్ లో రానివ్వకూడదు. ఎస్, ఓకే, ఐ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఇంతకు ముందు దీని గురించి నాకు తెలుసు, ఈ వాసన ఇంత ముందు నాకు తెలుసు, కానీ ఇది ఇంత ముందురా లేదు. దిస్ ఇస్ యు హావ్ టు, అంటే మీ నుంచి ఈ పదం వస్తే ఎస్. అవును సార్. ఇప్పుడు బ్రీతింగ్ చేస్తున్నా సరే అదే స్మెల్ ఫీల్ అవుతున్నాను సార్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఇంప్రెషన్. అది అంటే మన ఘ్రాణ అంటే ఏదో ముక్కే కదా. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే జలుబు వచ్చినట్టు మన ముక్కు ఉందని తెలుస్తుంది. ఇది పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మన జలుబు రాలేదనుకోండి, మనం ముక్కు ఉందనే విషయం మర్చిపోతాం. అఫ్కోర్స్ ఎవరైనా ముక్కు కూడా కుట్టించుకుందని ఆడవాళ్ళకు తెలుస్తుంది, మగవాళ్ళకి అది ముక్కు జలుబు వస్తేనే తెలుస్తుంది మనకి. అలాంటి ముక్కులో ఇంత ఏర్పాటు ఉంది, ఇంత ఏర్పాటు ఇక్కడికి వెళ్ళవచ్చు, దీని ద్వారా ఇలా చేయొచ్చు, దీని ద్వారా ధ్యానం చేయొచ్చు, దీని ద్వారా మనం టాప్ మోస్ట్ లేయర్కి వెళ్ళొచ్చు అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్.
యా, ఇంకా మిగతా వాళ్ళు ప్లీజ్ షేర్ చేసుకోండి. షేర్. మీరు మౌన మునుల్లాగా ఉండొద్దు, మోగ యోగుల్లాగా ఉండొద్దు. షేర్, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. So Sridhar sir, this seems to be, effective for me as mind became more silent. దట్స్ మైండ్ సైలెంట్ అయిపోయిన తర్వాతే మన మిగతా అన్ని జరుగుతాయి అనమాట. అది ఒక అప్పుడు మైండ్ అయిపోయింది అనుకోండి, మైండ్ ఓన్లీ కెన్ థింక్. ఓ ఇది వాసన, అది థింకింగ్. మీరు మైండ్ కామ్ అయిపోతే ఏం చెప్తారంటే సంథింగ్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఏదో ఎక్స్పీరియన్స్ అయింది సార్, కానీ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఈ మాట రావా? ఈ మాట వచ్చిందంటే ఎస్, యు ఆర్ క్రాస్ ది మైండ్ లెవెల్. ఈ మైండ్ లెవెల్ దాటిపోయారంటే అబ్సల్యూట్లీ యు ఆర్ నియర్ టు ద బ్లిస్ అన్నట్టు. ఇది నాకు తెలియలేదు సార్, నాకు ఏమి తెలియలేదు, ఏదో వాసన వచ్చింది. మాయమరపు అంటే చూసారా? వాట్ ఈస్ మాయమరపు? మేని ప్లస్ మరపు, మాయమరపు. మేని అంటే శరీరం, శరీరం అంటే పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు దాటిపోతే మైమరపు వస్తుంది. ఇది కదా శరీరం అంటే. శరీరం దాటిపోతే మేని మరపు, మైమరపు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే అది ఓన్లీ మీరు అత్యున్నతమైనటువంటి విశేషాన్ని మీరు చూసినప్పుడు, వన్స్ అగైన్ మళ్ళీ విన్నప్పుడు, ఏదర్ ఈ 5 ఇన్పుట్స్ ద్వారా వస్తుంది మీకు. ఏదర్ చూసినప్పుడు కానీ, వాసన చూసినప్పుడు కానీ, అంటే కళ్ళతో చూసినా, ముక్కుతో వాసన చూసినా, చెవులతో విన్న మంచి మాధుర్యం, సౌండ్, మ్యూజిక్. ఎస్, ఓకే. అండ్ లేదంటే ఏదైనా రుచి అంటాం, అలాంటి రుచి చూసినప్పుడు, లేదంటే గుడ్ టచ్. ఇప్పుడు ఈ 5 ఇన్పుట్స్ లోపల తీసుకెళ్తాయి. ఈ 5 ఇన్పుట్స్ జస్ట్ లైక్ కంప్యూటర్. వీ హ్యావ్ మౌస్, వీ హ్యావ్ కీబోర్డ్, వీ హ్యావ్ మానిటర్, వీ హ్యావ్ సిపియు, సంథింగ్ XYZ. ఈ ఇన్పుట్స్ ఎట్లా అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ ని మీకు క్రియేట్ చేసి స్క్రీన్ మీద ఎలా అయితే మీకు ప్రజెంట్ చేస్తుందో, దట్ ఈస్ మెడిటేషన్. జస్ట్ లైక్ కంప్యూటర్. మనం కూడా కంప్యూటర్ అంటే ఇన్పుట్స్ ఇస్తున్నాం 5 జ్ఞానేంద్రియాల ద్వారా. ఎస్, స్క్రీన్ మీద ప్రోగ్రామ్ వస్తుంది. ఎనీ మోర్? ఇంకా ఎనీథింగ్ టు సంథింగ్ లైక్ డిస్కస్ ఆర్ షేర్? సార్, అనిషన్ సార్, చెప్పండి అనిషన్. అది రివర్స్ కౌంటింగ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుందో సేమ్ అదే ఆ మెడిటేషన్ అదే అలా ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అనిపించింది సార్. ఆ కామ్నెస్ కానీ అంటే అదే మీరు అన్నారు ఎక్స్ప్లెయిన్ చేయలేమని అన్నారు కదండి, అట్లా. అంటే సార్ ఇది జర్క్ లాగా వస్తుంది సార్. అంటే అదేంటి నిద్రలోకి వెళ్తున్నాయి మళ్ళీ వస్తున్నట్ట సార్? అది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ రియల్. అంటే ఈ పంచభూతాల మీద పట్టు తప్పిపోతుంది మనకి అంటే లోపల ఉన్న మీకు. మనం ఎప్పుడు ఎంత స్టిఫ్ గా అలా ఉన్నాం అనుకోండి, ఈ పంచభూతాల లెవెల్లోనే ఉండిపోతాం మనం. ఇంకా 5వ క్లాస్ నుండి ఉండిపోతాం మనం. పంచభూతాలు 5వ క్లాస్. మీరు ఎప్పటికీ పిహెచ్డి చేయలేరు. పిహెచ్డి చేయాలంటే ఇది వదిలేయాలి. అది నెక్స్ట్ లెవెల్. ఇంటర్మీడియట్ నెక్స్ట్ లెవెల్, కాలేజీ నెక్స్ట్ లెవెల్, డిగ్రీ నెక్స్ట్ లెవెల్, యూనివర్సిటీ నెక్స్ట్ లెవెల్. ఇది యూనివర్సిటీ దాటిపోయాం మనం. ఆ జర్క్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీరు పంచభూతాల మీద మీరు పట్టు కోల్పోయారు. నిద్ర వచ్చింది, పట్టు కోల్పోయారు. మత్తుగా ఉంది, పట్టు కోల్పోయింది శరీరం. ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా. మీరు చెప్పేదాన్ని బట్టి మీరు ఎక్కడున్నారో మనం ఎస్ఎస్ చేయొచ్చు. మీరు మంచి దారిలో ఉన్నారో, కరెక్ట్ దారిలో ఉన్నారో లేదా. మీరు వాసన చూసారనుకోండి, ఆ వాసన బాధే కదా, ఇది ఏముందిలే అనుకున్నారనుకోండి, ఎస్, యువర్ మైండ్ ఈజ్ యాక్టివ్. మీ మైండ్ పైకి వెళ్ళకుండా చేసేస్తుంది. ఎంతమంది చూస్తుంది కదా, కొత్తగా చెప్పేది ఉంది, ఆయన అలా చెప్తాడు, ఆయన పని పాట లేదు, గాలి కూర్చుని నా కబుర్ని చెప్పమంటే చెప్తాడు తప్పించి. ఇవన్నీ మైండ్ అనమాట. లేదు, ఆయన తెలియదు, ఆయన ఎవడో తెలియదు, నాకు ఈ క్లాస్ ఏంటో తెలియదు, నాకు ఎదురుకుండా ఏమున్నా తెలియదు. ఆ వాసన మాత్రం తెలిసింది. ఆ వాసన కాసేపు తర్వాత నాకు ఏం తెలియలేదు. దిస్ ఇస్ ద రైట్ ప్రాసెస్. ఓకే సార్. yes, you are in the path. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. Yeah. Anybody?
ఇంకా నళిని. సార్ ఓ మాట రావట్లేదు. స్మెల్ అమ్మో, సారీ సార్, నమస్తే సార్. సార్ ఇక్కడ స్మెల్ డీప్ గా తీసుకోమన్నారు కదా, అప్పుడు తీసుకున్నప్పుడు సంథింగ్ ఏదో లోపలికి దాకా తీసుకుని అక్కడ ఉంచడం జరిగింది. నేను అంతవరకు ఫీల్ అయ్యాను. దేన్ని అంటే నేను వాసన తీసుకున్న వాసన ఎక్కడ Items. మీరు ఐటమ్స్ సార్, నేను ఆరెంజ్ పీల్ తీసుకున్నా. ముక్కులో పెట్టేసుకున్నారండి దాన్ని. లేదు సార్, స్మెల్ చేసా. స్మెల్ అంటే డీప్ గా ప్లేస్ చేశారంటే ఒకళ్ళు దాని ముక్కులో తోసేసారేమో. లేదు సార్, డీప్ స్మెల్ చేసా. అంటే ఏమైంది చెప్పండి అమ్మా, ఏమైంది చెప్పండి తల్లి, ఎందుకు అంత బాగా ఫీల్ అయ్యాను సార్. అంటే ఇందాక మీరు అన్నారు చూసారా, బ్రెయిన్ యాక్టివేట్ బాగా అయింది. బాగా అంటే మళ్ళీ తప్పే. బాగా Okay. అంటే తప్పు. నో జడ్జిమెంట్. అది 1 సెకండ్ ఫ్రమ్ యువర్ మైండ్. ఓకే, అంతవరకే సార్. ఓకే పర్లేదు. 2వ క్లాస్ లో ఉన్నారు మీరు, మెల్లగా వస్తారు, ఏం కంగారు లేదు. నేను తీసుకుంటాను. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎనీబడి. కరుణ్ కుమార్ గారు మీరు ఏం చూసారు? ఫెవికాల్ చూసారు, ఏం చూసారు? లేదు సార్, కర్పూరము సాంబ్రాణి పుల్లా చేశాను. యా వెరీ గుడ్, నైస్ 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 నైస్. మిగతా వాళ్ళు మిగతా ఎక్స్పీరియన్సెస్ అన్న ఎనీబడి. పూర్ణిమ గారు ఇవాళ మీరు ఫస్ట్ టైం క్లాస్ కి వచ్చారు, ఇంతగా నాతో మాట్లాడి మీరు వాళ్ళు హౌ డు యూ ఫీల్? నమస్తే సార్. అంటే స్టార్టింగ్ లో అంటే ఫ్లవర్, పర్ఫ్యూమ్, క్యాంఫర్ ట్రై చేశానండి. ఫస్ట్ లో నాకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుండేది కాన్షియస్ గా, అంటే నేను పీలుస్తున్నాను, ఇప్పుడు పీల్చట్లేదు. తర్వాత ఇంకా అంటే ఇంకా థర్డ్ దానికి వచ్చేసరికి ఇంకా పీలుస్తున్నాను, పీలవట్లేదు అన్న ఇది ఇంకా మర్చిపోయాను. రైట్. డిఫరెన్స్ ఇంకా one తెలియదు. more good experience. One more good experience. Yes. నేనేం థర్డ్ దానికి వచ్చేసి చేస్తున్నాను తెలియదు. మై మరపు నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియట్లేదు. ఈ పదాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. ఇదేంటి నాకెవరు, ఇక్కడ నేనెవరు? మీకు అర్థం చెప్పగలరా? మీరు చెప్పండి, నేను చెప్పిన దాన్ని బట్టి. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అంటే లోపల ఇంకొక అతను ఉన్నాడు. ఉండండి రండి గారు, అప్పుడే మీరు వద్దు, మీరు ఆగండి. మీరు 2వ క్లాస్ లో ఉన్నారు. మీరు మీకు సరైన సమాధానం మేము రాబడతారు. ఇప్పుడు చెప్పండి, నాకేమైందో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు, నాకేమైందో నాకు తెలియలేదు. ఈ 2 నాకు నీ ఎవరు? వన్ ఈజ్ బాడీ, వన్ ఈజ్ డీపర్ లెవెల్. ఈ మధ్యలో మైండ్ వచ్చేసిందంటే అక్కడ ఏమన్నా ఆగిపోద్దాం అనమాట. నాకేంటంటే పంచభూతాలకి ఏం జరిగిందో నా మైండ్కి తెలియలేదు. ఇది నాకేం జరిగింది, నేనేం చేస్తాను నాకు తెలియలేదు అంటే ఎస్ యూ క్రాస్ ది మైండ్. అంటే 21st స్టెప్, దాటి పేరు 22nd స్టెప్ లోకి వస్తుందండి. ఇది ఆ వర్డ్ అలాంటి రావాలి. అంటే ఇది మనం ఏదో చదువుకుంటే వచ్చేది కాదు, ఇది జ్ఞానంతో. మీరు జ్ఞానంతో ధ్యానం రాదు, అసలు రాదు. అసలు ఇట్ షుడ్ బి డిఫరెంట్ లెవెల్. జ్ఞానంతో ఆలోచన పరంగా మనం మేధావులు అవుతాం. బట్ ధ్యానంతో ఏమవుతాం అంటే మనం ఈ మనసును దాటి ఇంకా విజ్ఞానాన్ని దాటి ఉంటాం కదా. మనకి తెలుసు కదా, పంచకోశాలు ఉన్నాయి. విజ్ఞానమయ కోశ, మనోమయ కోశ ఆలోచిస్తుంది, విజ్ఞానమయ కోశ బుద్ధి, అండ్ ఆనందమయ కోశ లాస్ట్ లేయర్. ఆ లాస్ట్ లేయర్ చేస్తాం అన్నమాట. చూడండి, ఎవ్రీథింగ్ లింక్ రిలేటెడ్. ఇది ధ్యానం అంటే. ఐ థింక్ యూ లెర్న్ సంథింగ్. అంతా తెలీదు అలా పెట్టేసండి, వాడికి అక్కడ వదిలేయండి. నెక్స్ట్ దీన్ని మీరు నిత్య జీవితాన్ని ఎట్లా మార్పు చేసుకోవాలో అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఒక వాసన చేస్తున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఎనీథింగ్ మీకు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి బోల్డ్ అవకాశాలు ఉంటాయి. ఈ వాసన మీరు వంటింట్లో ఉంటారు, ఆ వంటింట్లో పచ్చి కాయగూరలు ఎట్లా వాసన వేస్తున్నాయి, నూనెలో 2 నిమిషాలు వేపిన తర్వాత ఎలా ఉన్నాయి, 5 నిమిషాల తర్వాత వేపిన ఎలా ఉన్నాయి, దాంతో మళ్ళీ వేరే అదర్ వెజిటబుల్స్ కలిసి ఏ వాసన వస్తుంది. ఇవన్నీ మీకు యు హ్యావ్ మోర్ దాన్ని ఏమంటారు, ఎక్విప్డ్. అంటే మీన్ నాట్ ఎక్విప్డ్, యాక్చువల్లీ మీకు ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళు తెలియదు ఇవన్నీ కూడా. కాబట్టి యు ఆర్ మోర్ ఈ ఎక్స్పీరియన్స్ చేయండి. అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీరు వంట చేసినప్పుడు అలసిపోరు,
వంట చేయడానికి బాధపెట్టరు. మీకు అర్థమవుతుందని చెప్తారు. ప్రతిదాన్ని ఆ రంగు ఎలా మారుతుంది కంటితో చూసి, ఆ వాసన ఏం వస్తుంది ముక్కుతో చూసి, ఏం రకం టక టక చెప్ప పట పట రకరకాల శబ్దాలు వస్తూ ఉంటున్నాం వండేటప్పుడు. ఆ శబ్దాలు చెవితో చూస్తూ మోర్ మీకు బోర్డ్ ఎక్విప్మెంట్ ఉంది ఎదురుగుండా, అంటే మోర్ ల్యాబ్ ఎక్కువ మీకు మాకంటే కూడా. వంటిల్లో పెద్ద ల్యాబ్ మీకు. దాంట్లో ఎంత మెడిటేషన్ చేయొచ్చు. కోసేటప్పుడు ఒక్కొక్క కాయగూర, ఒక్కొక్క ఆకుకూర, ఒక్కొక్క ఇది డిఫరెంట్ సౌండ్స్ ఇస్తుంది, అది వింటూ ఉండాలి. ఇది మెడిటేషన్ అంటే మీకు అర్థం కావట్లా. ఇదంతా మెడిటేషనే. మీరేమనుకున్నా నాకెందుకు వచ్చిందిరా ఈ కర్మ ఏంట్రా, ఈ శని ఏంట్రా, ఈ గోల ఏంట్రా, ఈ తలనొప్పి ఏంట్రా, ఎన్నాళ్ళరా ఈ బాధ కాదు. కాదు, యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు ఎంజాయ్ ద లైఫ్. ఇది నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని మీరు నిత్య జీవితంలో తీసుకోవాలి. రైట్ అండి. ఓకే, ఇది ఈ వారానికి చెప్పారు కదా. మళ్ళీ సోమవారమే కలుద్దాం. మధ్యన క్లాసులు లేవు. ఓకేనా? థ్యాంక్ యూ. See you next time. Have a nice time. Thank you very much. థ్యాంక్ యూ సార్. Okay. థ్యాంక్ యూ సార్.